నాతో పాటే తను వచ్చింది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పింది? ఎవరో హింటిచ్చుంటారు. అందరి ముందు ఇప్పుడే కదమ్మా ఈ పందెం పెట్టుకుంది. అందరూ ఉండగా ఎవరు హింటిస్తారు? అంత టక్కుని ఎలా చెప్పేసింది బా? ఏ ఇంటికైనా ఆ ఇంటి యజమాని పేరైనా పెడతారు, ఇష్టదైవం పేరైనా పెడతారు. మన ఇంటి ముందు షణ్ముఖ నిలయం అని రాశారు. నెమలి పించాల గుర్తులు పెట్టారు. షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా. చూసావా శ్రీను, నా అంచనా ఎప్పుడూ తప్పు కాదురా. ఈ ఒక్క టెస్ట్ లో పాస్ అయిపోతే అది తెలివైంది, నేను తెలివి తక్కువదాన్ని అయిపోతానా? ఇంకో టెస్ట్ ఏదైనా పెట్టండి, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. అవునండి, ఈ అమ్మాయి తెలివితేటలేంటో ఈసారి చూపించింది. ఇంకో టెస్ట్ అట్టండి. శ్రీను, ఇనపెట్టి తాళాలివ్వరా. ఇనపెట్టి తాళాలు దేనికి? నీ సొమ్మేం పట్టుకోలేమ్మా, నువ్వివ్వరా. ఏమ్మాయ్, ప్రతిదానికి నేనే ముందు అంటావు కదా, ముందు నువ్వేరా. ఏం చేయాలి? క్యాష్ మొత్తం కౌంట్ చేయాలా? లేదు, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి. మా తమ్ముడు ఎవరికైనా ఏదైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే సెంటిమెంట్గా ముందు కొంచెం ఇచ్చే అలవాటుంది. అది ఇచ్చిన తర్వాత ఎంత పేమెంట్ అయినా ఇస్తాడు. సో మా వాడు సెంటిమెంట్గా ముందెంత అమౌంట్ ఇస్తాడో చెప్పు. ఆయన రేంజ్కి 5,000 10,000 ఇస్తే చీప్ అనుకుంటారు. పైగా పెద్ద బిజినెస్ మ్యాన్, లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ వస్తుంది. కాబట్టి 1,00,000 అయి ఉండొచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ₹1,00,000. వావ్, సూపర్. నువ్వు తప్పు చెప్పావు. అంటే మా తమ్ముడు కోటీశ్వరుడు కాబట్టి 1,00,000తో మొదలు పెడతాడనుకున్నావా? అంకుల్ కరెక్ట్ కాదా? కాదమ్మా. ఇప్పుడు గుండమ్మ టైం. గుండమ్మ, ముందుకు రామ్మా. రేయ్, ఇప్పుడు వదిన కరెక్ట్గా చెప్తాను చూడు. రేయ్, నాన్న ఎంతతో మొదలు పెడతాడో నీకు నాకే తెలియదు. నిన్నగాక మొన్న వచ్చింది, ఆవిడ గారికి ఎలా తెలుస్తుంది? ఎవరికైనా మామయ్య గారు ఎంత ఇస్తారు? గుండమ్మ, టైం అయిపోతుందే. ₹1 కదా మామయ్య గారు. ఇన్ని కోట్ల ఆస్తిపరుణ్ణి ₹1 నా సెంటిమెంట్ అని ఎలా చెప్పగలిగావమ్మా? మీరు ఇవాళ కోటీశ్వరులు అయి ఉండొచ్చు మామయ్య, కానీ ఒకనాడు సామాన్యులే కదా. మీ కష్టంతో ఇంత పెద్దవారు అయి ఉంటారు. కష్టం తెలిసిన వారికి రూపాయి విలువ తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు అమ్మకిచ్చే గౌరవం రూపాయికి ఇస్తారు. కాబట్టి మీ సెంటిమెంటు ₹1 అనుకున్నాను. ఇప్పుడేమంటావు? ఫారిన్లో చదువు వెలగబెట్టావు కదా. ఒరే శ్రీను,
ఎవరేంటో తెలిసింది కదా, తాళాలు గుత్తి నీ పెద్ద కోడలికివ్వు. అయ్యా, ముహూర్తం టైం దగ్గర పడుతోంది, రండి. వస్తున్నాం పంతులు గారు. పదండమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. పదండ్రా. పదరా. పదండి. ఏంటమ్మా నువ్వు 2 పరీక్షల్లోనూ ఓడిపోయావు? ఇక్కడ ఓడిపోతే ఏంటి, అక్కడ గెలుస్తాను కదా. అవును, తనకిచ్చిన బాక్స్లో లక్ష్మీ కాసులే లేకుండా నల్లపూసలు ఎలా వేసుకుంటుంది? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీతసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. లక్ష్మీ కాసులు పట్టుకొస్తుంది పెద్ద కోడలు. పెద్ద కోళ్ళ బాక్స్ లో లక్ష్మీ కాసులు ఎక్కడున్నాయి? ఇక అవి మన దగ్గర ఉన్నాయి కదా. ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి, ముందవి లోపల పెట్టండి. అమ్మా, అందరూ గణపతి గౌరికి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తేమ పద్మాం వరాంగీం. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం పుష్పాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, ఆత్మ నమస్కారాన్ సమర్పయామి. అయ్యా, అందరూ కంకణాలు కట్టుకోండి. ఓం కంకణదాన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు. ఎందుకు మొహం అంత చిరాగ్గా పెట్టుకుంటున్నారు? నీ పక్కన కూర్చున్నాను కదా, ఆనందం తన్నుకొచ్చేసి చిరాకు వచ్చేస్తుంది. అయ్యా, ఈ పసుపు కొమ్మును మీ ఆవిడ మెళ్ళలో కట్టి ఆ మంగళసూత్రాన్ని తీసివ్వండి. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం.
కాసులు కూడా చూపించండమ్మా. ఏంటమ్మా ఏమైంది? లక్ష్మీ కాసులు లేవు మామయ్య. ఏంటి గుండమ్మా, నా బాక్స్లో ఉన్నప్పుడు నీ బాక్స్లో ఉన్న లక్ష్మీ కాసులు ఏమయ్యాయి? అదే తెలియడం లేదు. సరిగా గుర్తెచ్చుకో, తీసి ఎక్కడైనా పెట్టావా? లేదండి. ఇలా జరగడం మంచిది కాదురా. తెలివైంది అన్నారు. తెలివి ఉంటే సరిపోతుందా? బాధ్యత ఉండాలి కదా. పెద్ద కోడలు ఇంటి పెత్తనం ఇవన్నీ అపచెప్పేయండి అన్నారు. ఇచ్చినట్టునే కాపాడలేకపోయిన ఆవిడికి ఇంక ఇంటి బాధ్యత అప్పచెప్తే ఏమవుతుంది? ఇల్లు గుండం అవుతుంది, అందరూ నడి రోడ్డున పడతాం. లోకేశ్వరి, అమ్మా, వీటికి నల్ల పూసలు గుచ్చివ్వండి. ఓహో, ఇదంతా నా కళ. అయినా ఇప్పుడు జరిగేది అదే కదా. ఇది మీ ఆయన చేతుల్లో పెట్టి నమస్కారం చేసుకోండి. అమ్మా, అన్నీ ఓసారి చూడమ్మా.
అమ్మా అక్షంతలు వేయండి. దీర్ఘ సుమంగళి భవ. అంత కోపంగా చూడకమ్మా, భయం వేస్తుంది. నాకు మీ మీద అసహ్యం వేస్తుంది. ఎందుకు? మీలాంటి అసమర్థులతో చేతులు కలిపినందుకు. ఆ గుండమ్మకిచ్చిన లక్ష్మీ కాసులు కొట్టేయండి, దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు అంటే కొట్టేశామని నాతోనే అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్పడం ఏంటమ్మా, నేనే ఈ చేతులతో కొట్టేను. అవును లోకేశ్వరి, మరి అక్కడికి మళ్ళీ ఎలా వచ్చింది? అదే మాయగా ఉంది. ఆ గుండం ఏదో మాయ చేసి ఉంటదేమోనని నా డౌట్. మాయ చేసింది గుండమ్మనా మీరా? మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆ గుండమ్మకి సపోర్ట్ చేస్తున్నారని నా డౌట్. నీకు సపోర్ట్ చేస్తే మా అమ్మాయికి ఆదికి పెళ్ళవుతుంది. మా అమ్మాయి ఈ ఇంటి కోడలవుతుంది. మేము అటు సపోర్ట్ చేస్తే ఏమవుతుందే? బూడిదే. మాటలు మాత్రం బాగా చెప్తారు, పనులు మాత్రం చెయ్యరు. ఏదో ఓసారి ప్లాన్ ఫ్లాప్ అయితే ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. మీ చేతకానితనం వల్ల నేను అనుకున్నది ఏది చేయలేకపోతున్నాను. ఈ పని మీకు అప్పగించే కంటే నేనే చేసుకుంటే బాగుండేది. ఛీ! చేసుకో, ఎవడొద్దన్నాడు? ఇదిగా ఈ ఇంటికి ఆడబడుచు నువ్వు, నీకు స్వయాన మొగుని నేను. మన క్యారెక్టర్లేంటి, మన లెవెల్ ఏంటి? నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళతో కూడా మనకి తిట్లు తింటమేంటి? అసలు మనకి ఏంటి కర్మ? అసలు మనం కొట్టేసిన ఆ లక్ష్మీ కాసులు మళ్ళీ ఎలా వచ్చాయి చెప్పమా? నేనే పెట్టాను. అక్క, నోర్మయ్, నీ నోటితో అక్క అని పిలుస్తుంటే కంపరంగా ఉంది. అది కాదు వదినా. నువ్వు మాట్లాడకు. నీలాంటి పనికి మాలిన వాడిని కట్టబెట్టబట్టే దీని బుద్ధి కూడా వంకరపోతుంది. ఆ లోకేశ్వరి చిన్నపిల్ల. గుండమ్మ మీద కోపంతో ఏదో చెప్తే తప్పు అని చెప్పాల్సింది పోయి తగుదనమ్మా అని వంత పడతారా? గుండమ్మని అందరి ముందు దోషం చేయాలని చూస్తారా? లక్ష్మీ కాసులు కొట్టేస్తారంటే లక్ష్మీ కాసులేంటి, మేం కొట్టేయడమేంటి? మీ నంగనాచి కబుర్లు నా దగ్గర కాదు చెప్పడం. మీరు లక్ష్మీ కాసులు కొట్టేస్తారని మాట్లాడుకోవడం నేను విన్నానే. తోడబుట్టిన దానివని నా తమ్ముడు పెళ్లి చేసి నిన్నింట్లోనే పెట్టుకున్నాడు. వీడికి ఒళ్ళు వంగదని తెలిసి నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఇద్దరిని దున్నపోతులా మేపుతున్నాడు. అంత భారం అయితే చెప్పు, మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతావ్? ఏట్లోకా? బయటికి వెళితే మీ బతుకులేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరి చేతుల్లో చిప్పలు పెట్టుకుని ఒక వీధిలో అది అడుక్కుంటుంటే రెండో వీధిలో నువ్వు అడుక్కోవాలి. మీరు చేసిన పని ఇప్పుడే మా తమ్ముడికి చెప్పి మీ ఇద్దరిని బయటికి గెంటిస్తాను. వద్దు వదినే, ఇగో ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. ఎందుకు ఏకంగా కాళ్ళు వేసుకుంటాను? ఇదిగా నువ్వు గాని ఈ విషయం మా బావతో గాని చెప్పావే అనుకో, అదో వీధి నేను వీధి చూసుకోవాలదిలే. ఏదో లోకేశ్వరి చెప్పిందని బుద్ధి గడ్డి తిని దాని మాట విన్నామక్క. ఇదే లాస్ట్. ఇక మీదట ఇలాంటి పొరపాట్లే చెయ్యము. ప్లీజ్ అక్క, చెప్పొద్దక్క.